హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కన్నా ఫార్మ్స్. అలాగే మన కోడికైతే పిల్లలు వచ్చాయి ఫ్రెండ్స్. ఈరోజు ఈ పిల్లలు వచ్చేసి మనం పేరు ఒరిజినల్ 12 గుడ్లు పెట్టాము. ఈ కోడి కింద 12 గుడ్లు పెడితే 12 పిల్లలు వచ్చాయి. ఈ సమ్మర్లో కూడా ఇన్ని పిల్లలు వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన ఈ సమ్మర్లో మరీ 41 degrees 40 degrees ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండల్లో కూడా ఇన్ని గనం పిల్లలు వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో గుడ్లు పెట్టిస్తున్నారు, ఎన్నో కోళ్ళను పెంచుతున్నారు కావచ్చు. మీరు కూడా ఈ విధంగా అయితే పొదిగించండి. సమ్మర్లో ఉష్క కావచ్చు, మళ్ళీ మట్టిలో కావచ్చు, దేంట్లో కాకుండా మన వరిగడ్డిలోనే పొదిగించండి. అది వరిగడ్డిలో పొదిగించడం వల్ల అది గడ్డి కూడా కొంచెం చల్లదనం అనేది ఉంటుంది. ఉసుకలో పొదిగిస్తే ఎట్లా అంటే అది ఎండకు హీట్ అవ్వడం జరుగుతుంది. అందుకే పిల్లలు రాకపోవడం జరుగుతుంది. నేను 2 types అయితే ట్రై చేశాను. ఎండల్లో కావచ్చు, మన గడ్డిలో కావచ్చు, ఉసుకలో కావచ్చు పొదిగించాను. ఉసుకల్లో పొదిగించే ఒక మామూలు 3-4 chicks అయితే వచ్చినాయి. అదే గడ్డిలో పొదిగిస్తే ఈ సమ్మర్లో మాకు 12 legsకు 12 పిల్లలు వచ్చాయి. ఇవే పిల్లలు వచ్చేసి చాలా యాక్టివ్గా వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే మన ఫార్మర్స్ చాలామంది పిల్లలను ఏ విధంగా పెంచాలనేది తెలియదు చాలామందికి. మనమైతే ఫస్ట్ డే నుంచి 1 month వరకు అయితే చిక్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ షార్టర్ అనేది మన వెటర్నరీ షాప్లో కావచ్చు, ఎక్కడ మన కోళ్ళకు సంబంధించిన షెడ్లు కావచ్చు మనకు అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ షార్టర్ అనేది ఇది మ్యాక్సిమం 2 months వరకు అయితే మనం కంపల్సరీ వీటికైతే మెయింటెనెన్స్ చేస్తాం 2 months వరకు. అలాగే వ్యాక్సిన్ వచ్చేసి ఫస్ట్ డే వచ్చేసి మనం బెల్లం వాటరు ఒక 3 days బెల్లం వాటర్ కంటిన్యూ ఇస్తాం. అలాగే నియోడిక్స్ పౌడరు మార్నింగ్ ఈవినింగ్ నియోడిక్ పౌడర్ ఇస్తాం. 3 days తర్వాత 5th day వరకు మన విమ్రల్ కావచ్చు. 5-6 రోజుల తర్వాత మనం లసోటా వ్యాక్సిన్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. లసోటా వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 14వ రోజు వచ్చేసి గంబోరా వ్యాక్సిన్, అలాగే 21 రోజులు వచ్చేసి మళ్ళీ లసోటా వ్యాక్సిన్ అయితే 3 వ్యాక్సిన్లు అయితే ఇస్తాం ఫ్రెండ్స్. తర్వాత 41 daysకు కోల్ ఫ్లాక్స్ ఇంజెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఏ విధంగా కోళ్ళకు మెడిసిన్ ఇస్తారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చిక్స్ ఎవరికైనా కావాలనుకుంటే మన నంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.